బ్యాక్ టు న్యూస్. ఇంకా ఖైరతాబాద్ మహా గణపతి శోభయాత్ర ప్రెజెంట్ కొనసాగుతూనే ఉంది. అయితే మధ్యాహ్నానికి క్రేన్ 4 దగ్గరకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ప్రెజెంట్ అయితే టెలిఫోన్ భవన్ నుండి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కు ఎంటర్ అయింది ఖైరతాబాద్ మహా గణపతి. భక్తులు భారీగా తరలి వచ్చారు ఈ శోభయాత్రను వీక్షించడానికి. ఎంతో చక్కగా సప్తముఖంతో దర్శనమిస్తున్నారు మహా గణపతి. అయితే ఒకవైపు ఈ విధంగా జరుగుతుంది, మరోవైపు బాలాపూర్ లో లడ్డు వేలం అయితే ప్రారంభమైపోయింది. అక్కడ వేలం పాట కొనసాగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా ఎంతో శోభాయమానంగా గణేష్ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దారులన్నీ హుస్సేన్ సాగర్ వైపే వస్తున్నాయి. చాలా వేలాదిగా అయితే గణపతులు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ వైపు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. భక్తులు కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. ఎంతో మంది ప్రజలు ఈ మహా గణపతిని దర్శించుకోవడానికి అక్కడికి వస్తున్నారు. శోభయాత్ర చాలా ఘనంగా కొనసాగుతోంది. పిల్లలేమి పెద్దలేమి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ గణపతి నిమజ్జన ఉత్సవాల్లో అన్ని మర్చిపోయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా చక్కగా డాన్సులతోటి ఈ నిమజ్జన కార్యక్రమాలు అయితే జయకరంగా జరిగిస్తున్నారు. వేగంగా కదులుతున్న ఖైరతాబాద్ గణేశుడి కోసం రూట్ క్లియర్ చేశారు. ట్యాంక్ బండ్ పై ప్రస్తుతం ఖాళీగా ఉంది. మిగిలిన విగ్రహాల కన్నా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి తొలి ప్రాధాన్యం అందిస్తారు. సో ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారం తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు చెప్పండి, అయితే ఖైరతాబాద్ మహా గణేశుడు ఎంటర్ అవబోతున్నారో అక్కడ ట్రాఫిక్ అంతా క్లియర్ చేశారా? ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి? మనం చూస్తున్నాం గత 2-3 గంటల నుంచి ఏదైతే ఇది ఉందో ఇదంతా కూడా ఎన్టీఆర్ ఇదంతా వందలాది వేలాది మంది గణనాథుల విగ్రహాలతో ఫుల్ కోలాహలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా బడా గణేష్ అంటే ఖైరతాబాద్ గణేష్ ను స్టార్ట్ అయ్యాడు. మరి కాసేపట్లో ఇక్కడ రాబోతున్నాడు. సో దానికోసం అని చెప్పేసి ఈ రోడ్స్ అన్ని కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు దగ్గర నుంచి మొత్తం వచ్చినటువంటి వేలాది మంది గణనాథులందరూ కూడా ఒక్కసారిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో గణనాథుడు 70 అడుగుల లో కొలువుదీరినటువంటి బడా గణేషుడు మరి కాసేపట్లో ట్యాంక్ బండికి రాబోతున్నాడు. సో బడా గణపతికి ఫస్ట్ అందరి బడా గణపతి మీద ఉంటాయి. గణపతి నిమజ్జనాన్ని చూస్తారు. ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూసేందుకు ఇన్ అండ్ అవుట్ 2 మార్గాలను కూడా చాలా క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం కాసేపటి క్రితం ఇక్కడి నుంచి లైవ్ విజువల్స్ కూడా మనం టెలికాస్ట్ చేస్తాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా. అప్పుడు చూస్తే వేలాది నాయకులు విగ్రహాలు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ నిమజ్జనం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీకు క్లియర్గా ఇక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి. 2 మార్గాలు కూడా అసలుకి అన్ఎక్స్పెక్టెడ్ మార్గాలు కూడా ఇప్పటి వరకు ఫుల్ జనసంద్రంతో ఉన్నాయి. ఇసుకేసి కూడా ఒక్కసారిగా మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే కాసేపట్లో బడా గణపతి ఇక్కడికి రాబోతున్నాడు. అందుకోసం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా కరెక్ట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా పోలీస్ సిబ్బంది విజువల్స్ లో పోలీసులు అందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే బడా గణేష్ వచ్చేటప్పుడు ఆ యాంబియన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, అడ్డు రాకుండా ఉండాలి. కాబట్టి బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఖైరతాబాద్ మహా గణపతి టెలిఫోన్ భవన్ నుంచి అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇటు ట్యాంక్ బండ్ వైపుగా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా అయితే ట్యాంక్ బండ్ దగ్గర రూట్ అంతా క్లియర్ చేస్తున్నారు. మహా గణపతికి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో అక్కడ పటిష్ట బందోబస్తు నడుమ అక్కడ రూట్ అంతా క్లియర్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటువైపు శోభయాత్ర అయితే కొనసాగుతూ ఉంది. భారీగా భక్తులు అయితే తరలి వస్తున్నారు.